సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధీనామ సంవత్సర పంచాంగ శ్రవణ సందర్భంగా ద్వాదశ రాశుల ఫలితాల్లో మూడో రాశి అయినటువంటి మిథున రాశి యొక్క ఫలితాలు చూసే ముందు ఈ మిథున రాశి వారికి ప్రస్తుతం ఎలా ఉంది, అలాగే దీనికి సంబంధించిన విశ్లేషణ అంతా చూద్దాం. మరి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ మిథున రాశి వారికి ముఖ్యంగా నక్షత్రాలు ఏమొస్తాయో చూద్దాం. ముఖ్యంగా మిథున రాశి వారికి మృగశిర 3-4 పాదాలు, అలాగే ఆర్ద్ర 1, 2, 3, 4 పాదాలు, ఇక పుష్యమి 1, 2, 3 పాదాలు, అలాగే ఆదాయం 5, వ్యయం 5, ఇక దాంతోపాటు రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఇక్కడ ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉన్నాయి. ఎంత సంపాదిస్తే అంత ఖర్చు పెట్టడం అయితే జరుగుతుంది. ఇక రాజపూజ్య అవమానాలు 3, 6లో ఉన్నాయి. కొద్దిగా అవమానం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే సమాజంలో మీరు ఆశించినంత పేరు ప్రతిష్టలు రాకపోవచ్చు. అయినా కూడా మిగిలిన విషయాలు మనం ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఈ గ్రహాలలో బృహస్పతి గోచార రీత్యా మనం చూసుకున్నట్టయితే ఏకాదశంలోంచి ద్వాదశంలోకి 1వ తారీఖు మే 1వ తారీఖు వస్తున్నాడు. ఇక్కడ మే 1వ తారీఖు 12వ స్థానంలో మనకు లోహమూర్తిగా ఉంటాడు. ఇక అలాగే శని వచ్చేసి 9వ స్థానంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు. దాంతోపాటు రాహు కేతువులు ఇద్దరు కూడా 14 స్థానంలో తామ్రమూర్తిగా ఉన్నారు. ఇక్కడ అన్ని గ్రహాలు ఇంచుమించు శుభ ఫలితాలను ఇస్తాయి. ఒక బృహస్పతి మాత్రం లోహమూర్తిగా ఉన్నాడు. ఏదైనా కూడా మే వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. మే తర్వాత బృహస్పతి అనుకూలత తగ్గుతుంది. శని మాత్రం యోగకారకుడుగా ఉంటాడు. రాహుకేతువులు కూడా యోగకారకులుగా, సామాన్య యోగకారకులుగా ఉంటారు. ఇక్కడ మనం చూసుకుంటే దాంతోపాటు మనం ఒకసారి బృహస్పతి మరియు రాహుకేతువులు శని యొక్క ఫలితాలు చూసుకున్నట్టయితే ఇక్కడ రాహు కేతువు ఇద్దరు కూడా దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఈ 2 స్థానాలు కూడా ఒకటి ఉద్యోగ స్థానం, ఒకటేమో కుటుంబ స్థానం. ఒక కుటుంబానికి సంబంధించిన సమస్యలు అనేటివి, తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో చికాకులు అనేటివి కలుగుతాయి. ముఖ్యంగా స్థిరాస్తులు ఏమైనా కొనాలి అనుకుంటే వాటిలో లీగల్ ఇష్యూస్ అనేటివి కేతువు చతుర్థంలో ఉండడం వల్ల కలిగే అవకాశం ఉంది. రాహు దశమంలో ఉండడం వల్ల ఉద్యోగంలో పని ఒత్తిడి, ఉద్యోగ విషయాల్లో అనేక రకాల చికాకులు అయితే కలిగించే అవకాశం. దశమస్థ రాహు ఉన్నాడు. విదేశీ ఉద్యోగాలకు అనుకూలత సూచించేది కూడా రాహువే కాబట్టి దశమస్థ రాహు విదేశాలకు పంపించే ప్రయత్నం మనకు అనుకూలమైన ఫలితాలు ఇక్కడ కలుగుతాయి. ఇక శని చూసుకుంటే భాగ్యస్థానంలో ఉన్నాడు. భాగ్యస్థానాధిపతి అలాగే అష్టమాధిపతి కాబట్టి ఒకటి ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యలు కలుగజేస్తాడు. రెండవది ఏంటంటే భాగ్య వృద్ధి కలుగుతుంది. ఊహించని ధనప్రాప్తులు అనేటివి కలుగుతాయి. గతంలో రావాల్సినటువంటి డబ్బులన్నీ మీకు తిరిగి చేతికి వచ్చే అవకాశం మనకు ఈ శని వల్ల సూచిస్తుంది. ఉద్యోగంలో కూడా మంచి అనుకూలత అయితే సూచిస్తుంది. ఇది గ్రహాల ఆధారంగా మనం చూసుకుంటే ఇది పరిస్థితి. ఇక ఈ మిథున రాశి వారికి ఒక్కొక్క విభాగంలో చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా ఆత్మస్థైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. మధ్యలో కొన్ని మాసాలు మాత్రం ఒత్తిడి చికాకులు అయితే ఉంటాయి. మిగిలిన మాసాలన్నీ కూడా అనుకూలత ఉంటుంది. అది మాస ఫలాల్లో మీకు మళ్ళీ చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు మానసిక సంఘర్షణ అనేది తగ్గడం అనేది జరుగుతుంది. అయితే ఆర్థిక విషయాలలో మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కాకపోతే మే తర్వాత ద్వాదశంలోకి బృహస్పతి రావడం వల్ల ఊహించని ఖర్చులు అయితే రావడం, ఆ ఖర్చుల వల్ల కొన్ని రకాల చికాకులు కలగడం అయితే మనకు సూచిస్తుంది. ఏదైనా పొదుపుగా ఖర్చులు చేయండి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. సమస్యలు కొని తెచ్చుకోకుండా ఉండండి. ఇక దాంతోపాటు కుటుంబపరమైన విషయాల గురించి చూస్తే మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కుటుంబంలో స్థిరాస్తుల విషయం కానీ, స్థలాలు కొనడం కానీ, మీ పూర్వీకుల నుంచి రావాల్సిన స్థిరాస్తులు ఏమైనా కానీ ఇవన్నీ కూడా అనుకూల వాతావరణమే ఉంటుంది. అలాగే రవి స్థితిగతులను బట్టి మధ్యలో మారుతూ ఉంటుంది. కొంత అనుకూలత, కొంత వ్యతిరేకత కూడా. కుటుంబ వ్యవహారాలు అంటే ఎప్పుడూ ఒకేలా ఉండదు. రవి ప్రతి మాసంలో మారుతాడు కాబట్టి అవి మాస ఫలాల్లో కూడా చెప్పడం జరుగుతుంది. స్థిరాస్తుల విషయంలో స్థలాలు కొనాలి, గృహ నిర్మాణాలు చేపట్టాలి, వాహనాలు కొనాలి అంటే మేలోపట చేసుకోండి. లేదంటే తర్వాత జాప్యం జరుగుతుంది. మీరు ఇల్లు కొనాలన్నా కూడా ఇవన్నీ కూడా కొంత జాప్యం జరిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆ విషయంలో ముందు జాగ్రత్తగా మే 1 లోపట మీరు ఏదైనా గృహ నిర్మాణాల విషయంలో నిర్ణయాలు తీసుకోండి.
ఇక దాంతోపాటు తల్లికి అనారోగ్య సమస్యలు కూడా మనకు ఎక్కువగా సూచిస్తున్నాయి. విద్యార్థుల విషయంలో చూసుకున్నట్టయితే మరి బృహస్పతి ద్వాదశంలోకి రావడం వల్ల బృహస్పతి కొద్దిగా బలహీనపడుతున్నాడు కాబట్టి విద్యార్థులు అధిక శ్రమ చేయాలి. మీరు 100% శ్రమ చేస్తే 80% మాత్రమే మార్కులు వస్తాయి. కాబట్టి మీరు 100కి 100% కష్టపడండి, ఫలితాలు కొంతవరకు అనుకూలిస్తాయి. లేదంటే మేము 50% కష్టపడతామండి అంటే ఫలితాలు వ్యతిరేకంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ముఖ్యంగా గురువు అనుగ్రహం అనేది విద్యార్థులకు ఎక్కువగా కావాలి. కాబట్టి గురువు బలహీనంగా ఉంటున్నాడు మిథున రాశి వారికి మే తర్వాత. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా జాగ్రత్త వహించండి. సరస్వతి ఆరాధన చేసుకోండి. ముఖ్యంగా సరస్వతి దేవాలయ దర్శనం అట్లా చేసుకొని ఇంట్లో ఆవునీతోటి సరస్వతీ దేవికి దీపం వెలిగించండి విద్యార్థులు. ఇక సంతాన ప్రాప్తి కావాలి అనుకునే వారికి మేవ లోపల వాళ్ళకు అనుకూలత ఉంటుంది, లేదంటే కొంత ఆలస్యమయ్యే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఆరోగ్య విషయంలో చూసుకున్నట్టయితే కొంత చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్ద తీవ్రమైనటువంటి సమస్యలు అయితే ఆరోగ్య విషయంలో ఉండవు. ఏదైనా కొంత తాత్కాలికమైనటువంటి ఆరోగ్య సమస్యలు, శారీరక అలసట, మానసిక సంఘర్షణ కొంత ఇవి ఉండడం అనేది జరుగుతుంది. అష్టమాధిపతి శని నవమంలో ఉన్నాడు, స్వక్షేత్రంలో ఉన్నాడు. ఇది కొంత యోగదాయకమైన స్థానమే. ఆరోగ్య సమస్యల నుంచి అయితే సులభంగా బయటపడతారు. ఇక రుణ బాధ కొద్దిగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే ఈ మిథున రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్టయితే దశమాధిపతి బృహస్పతి ఏకాదశంలోంచి ద్వాదశంలోకి వస్తున్నాడు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి, తప్పకుండా మంచి ఉద్యోగం రావాలి అంటే మే 1 లోపల చేసుకోండి. మే తర్వాత కొంత జాప్యం అయ్యే అవకాశం ఉంది. ఏదైనా కూడా మీరు 100% కోరుకుంటే 60% మాత్రమే మీకు ఉద్యోగ ప్రాప్తి సూచిస్తుంది. అంటే మీకు వచ్చింది కూడా మీ సంతృప్తికరమైనటువంటి ఉద్యోగం రాకపోవచ్చు, మీకు సామాన్యమైనటువంటి ఉద్యోగం వచ్చే అవకాశం. కాబట్టి అధికంగా మే 1 లోపల ప్రయత్నం చేసుకోండి, లేదంటే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు, స్థానచలనాలు ఇవన్నీ కూడా ఈ ప్రారంభంలోనే అవుతాయి కాబట్టి తర్వాత కొంత ఆలస్యాలు జరిగే అవకాశం ఉంది. మేము విదేశాల్లో స్థిరపడాలి, విదేశీ ఉద్యోగం కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ప్రయత్నం చేయండి. అదైతే కొంత అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. విదేశీ స్థిరత్వము, విదేశాలకు ప్రయాణం చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వ్యాపార రంగంలోని వారికి చూసుకున్నట్టయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే సినీ రంగానికి సంబంధించి మనకు మంచి విజయాలైతే దక్కే అవకాశం ఉంది. కొంత ఒడిదొడుకులున్నా కూడా విజయాలైతే ఊహించినటువంటి విజయాలు దక్కుతాయి. అంటే మీరు 100% ఊహిస్తే అది 60% వస్తుంది, కానీ మీరు 60% ఊహిస్తే అది 100% వచ్చేటువంటి విజయాలు కొన్ని దక్కే అవకాశం ఈ మిథున రాశి వారికి సూచిస్తున్నాయి. వ్యవసాయ రంగాల వారికి మంచి పంటలు బాగా పండుతాయి, అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వ్యవసాయ రంగంలో మిథున రాశి వారు ఎవరున్నా కూడా మంచి దిగుబడిని సాధిస్తారు. చేతి వృత్తుల వారు కూడా వారి యొక్క చేతి వృత్తుల యందు మంచి విజయాలు దక్కుతాయి. కాకపోతే ఆశించిన ధర రాకపోవడం వల్ల కొంత మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది. ఏదైనా కొంత అనుకూలతనే ఈ చేతి వృత్తి వాళ్ళకి మనకు సూచిస్తుంది. ఇక ఆ రవాణా రంగాలు, అంటే కార్లు, క్యాబ్లు, బస్సులు, వీటికి సంబంధించిన రంగాలన్నీ కూడా మంచి విజయాలు, మంచి అనుకూలతలు అయితే సాధిస్తాయి. ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ప్రయత్నం చేసేవారికి ఈ సంవత్సరం అయితే అనుకూలత ఉండకపోవచ్చు. అంటే మీరు ప్రయత్నం చేసినా కూడా విజయం దక్కకపోవచ్చు, కానీ ప్రయత్నం చేయండి. మిగిలిన గ్రహాల అనుకూలత వల్ల ఏమైనా వచ్చే అవకాశం కూడా మనకు తాత్కాలిక గ్రహాలైనటువంటి రవి లాంటి గ్రహాలు అనుకూలిస్తే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది కాబట్టి అది తాత్కాలికంగా మాస ఫలాల్లో చెప్పడం జరుగుతుంది. అప్పుడు గట్టిగా ప్రయత్నం చేయండి. అయినా కూడా మీరు ప్రయత్నం చేసి విజయం దక్కించుకునే ప్రయత్నం చేయండి. ఇక ఐశ్వర్య ప్రాప్తి కూడా బాగుంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు కానీ అలాగే వ్యక్తిగతమైన ఖర్చులు కానీ అధికంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మిథున రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి, దత్త దేవాలయ దర్శనం చేసుకోండి, శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి, లేదంటే బ్రాహ్మడికి గురువారం ఒక 5 వారాలు శనిగలు దానం చేయండి మే తర్వాత. ఎందుకంటే గురు దోషం అనేది కొంత సూచిస్తుంది కాబట్టి ఆ విషయం చేసుకోండి. అలాగే దత్త స్తవాన్ని పారాయణం కానీ గురుచరిత్ర పారాయణం కానీ చేసుకోండి. ఇక దాంతోపాటు విఘ్నేశ్వరుడికి గరికతో నిత్యము కూడా, లేదంటే చవితి రోజు ప్రత్యేకంగా అర్చన చేసుకోండి. సంకష్టార చతుర్థి అయినా మామూలు చవితి అయినా కూడా వినాయకుడికి, లేదా బుధవారం వినాయకుడికి
గరకతో అర్చన చేయండి, సమస్యలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. అలాగే వీరు చేసుకోవాల్సిన పాశుపతం ఏదైనా ఉంది అంటే విద్యా పాశుపతం ఉంటుంది. అది విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. విద్యా పాశుపతం పెద్దవాళ్ళకైతే మన్యు పాశుపతం చేసుకోండి, మంచి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితాలు.